ఏం మాట్లాడుతున్నారండి? ఆయన మళ్ళీ ఆ తెలంగాణలో అరెస్ట్ చేస్తే కుదరదనేమో కొందరు, జర్నలిస్టుని అరెస్ట్ చేస్తే కుదరదు. ఏంటి జర్నలిజం ఇది? ఏమంటే గతంలో జర్నలిస్టులు ఎలా ఉండేవారో తెలుసా? ఏదైనా ఒక వార్త ప్రచురించిన తర్వాత అది కనుక పొరపాటు అని తెలిస్తే దానికి సరైన సోర్స్ లేకపోతే మరుసటి రోజు సవరణ ఇచ్చేవారు. ఏమంటే నేను ఇలాగ ప్రచురించాం, దయచేసి క్షమించండి, మేము క్షమాపణలు కోరుతున్నాం అని చెప్పేవారు. జర్నలిజం అంటే అదండి. నోటికి ఏదొస్తే అది వాగేయటం, వాగేసి జనాల్లో లేనిపోయిన అనుమానాలు అపోహలు క్రియేట్ చేసేయటం, మనం అనుకున్న ఒక పార్టీకి అనుకూలంగా దాన్ని ఫేవర్గా మార్చే ప్రయత్నం చేయటం, అదేం జర్నలిజం అది? నేను మాట చెప్తాను, కొంచెం ఘాటుగానే ఉంటుంది, ఏమనుకోకండి. ఇప్పుడు ఒక మహిళ ఉంది, పొట్టకూటి కోసం పడుపు వృత్తి చేస్తుంది అనుకోండి. పబ్లిక్గా ఆవిడ నేను పడుపు వృత్తి చేస్తున్నానని చెప్పి అందరికీ చెప్పి చేస్తుంది. అది చాలా బెటర్. ఎందుకంటే అదేమి దాయలేదు ఆవిడ, దాయకుండా ఆవిడ పొట్టకూటి కోసం లేకపోతే వాళ్ళ పిల్లల కోసం చేయాల్సింది చేస్తుంది, పబ్లిక్గా చేస్తుంది. అది కూడా చాలా బెటరే. అదే ఒక భార్య భర్తతో కుటుంబంతో ఉన్న ఒక భార్య భర్తకి పిల్లలకి తెలియకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందంటే అది వ్యభిచారం కన్నా దారుణం అండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక భార్య భర్త అన్నీ చూసుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారు, చక్కని కుటుంబం ఉంది, ఈ కుటుంబానికి చెందిన మహిళగా అతని భార్యగా వీళ్ళకి తల్లిగా చలామణి అవుతుంది పబ్లిక్లో. అలాంటిది వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి, అన్నిటికన్నా ఘోరం అది. ఆవిడతో పోలిస్తే వ్యభిచారం పబ్లిక్గా చేసే మహిళకి బెటర్. ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఓ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున నువ్వేం మాట్లాడినా చెల్లుతుంది, ఏ ఆరోపణలన్నా చెయ్యి. కానీ మనం ఉండేదేమో వేరే బ్యాక్గ్రౌండ్, న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్. ఈ న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ మేధావిగా కొనసాగుతూ జర్నలిస్ట్గా కొనసాగుతూ మనం ఒక పార్టీకి అనుకూలంగా అక్రమ సంబంధం నేర్పడం అన్నిటికన్నా ఘోరం అండి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇదే ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఈయనకి నిజం ఇంకో మాట చెప్పొచ్చండి. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా సరే జర్నలిస్టులకి లేకపోతే మీడియాకి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రజలకు అనుకూలంగా మాట్లాడడం అనేది అది జర్నలిజం యొక్క విధి, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని డిఫేమ్ చేస్తూ మరొక పార్టీకి మేలు చేయాలనుకోవడం మాత్రం తప్పు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మీరు ఈయన గురించి ఈ వీడియో చూడండి. ఆ టాక్సీ డ్రైవర్తో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, పట్టణాల్లో టీడీపీ ఉన్న గ్రామాల్లో ఇంకా జగన్ పట్ల గట్టిగా ఉన్నారు సార్. ఎందుకంటే చంద్రబాబు అయితే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది అనే భావన ఉంది, కానీ సంక్షేమ పథకాలు జగన్ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజలు చాలా క్లియర్గా ఐడెంటిఫై అవుతున్నారు అని చెప్పాడు. ఎలక్షన్కి ముందు అంటే ఒకవేళ ఒక జర్నలిస్ట్ ఉన్నాడండి, ఒక మీడియా హౌస్ ఉంది, ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకంగా ఉండాలంటే. కానీ ఎలక్షన్ ముందు మరి జగన్ గారిగా సీఎం, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన ఏమండి, ఆయన పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు మరి ఆయన కనిపించలేదా? గ్రామాల్లో ఎలా ఉంది, మళ్ళీ జగనే గెలిచేలాగా ఉన్నాడు అని ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు తులసి చంద్ అడుగుతుంది, ఆయన పేటీఎం అవ్వాల్సిన అవసరం ఏంటి అంటుంది. మరి పేటీఎం అవ్వకపోతే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతిపక్ష హోదా విషయంలో 2 నాలుకల ధోరణి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రదర్శించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చాయి, కొన్ని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు ఆయనే. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి రూలే లేదు, ఇన్ని సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోవటం అనే రూలే లేదు. ఎందుకు వచ్చింది? మరి ఇలాంటి పనులు ఈయన చేస్తున్నప్పుడు ఆయన పేటీఎం అంటే తప్పే ఉంది. మరి ఏ కారణంతో సపోర్ట్ చేస్తున్నాడు ఆయన? ప్రస్తుత వార్తల మీద ఒక ఆరుగురిని కనుక ఆకర్షించగలిగితే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోతుంది. వల్లభనేని వంశీ మాట్లాడుతూనే ఉన్నారు కదా, అది రాజకీయాల్లో జరుగుతుంది, ఇందులో అనుమానం ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా పోవచ్చు, తెలంగాణలో జరిగింది కదా, అందులో అనుమానం లేదు. జగన్ చిటికేస్తే చంద్రబాబు నాయుడుకి ఏమవుతుంది? ప్రతిపక్ష హోదా పోతుంది, అందులో అనుమానం. నా అభిప్రాయం బలంగా 10% స్ట్రెంత్ ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. అది కోర్టులో ఉంది, తేలుతుంది. 10% అనే ప్రస్తావన రానేలేదు ఆంటనీ పక్షంలో. ఎందుకు చేస్తున్నాడు ఈయన? ఇది నా వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీ అధికార ప్రతినిధిగాను వైసీపీ మేధావర్గంగాను మాట్లాడితే అది నేరం కాదు, అది తప్పు కాదు. ఎందుకంటే ఆయన మాటలు నమ్మనోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడం. ఈ న్యూట్రల్ ముసుగు ఏంటి? ఈ డ్రామాలు ఏంటి? మీరు చేసిన వృత్తి ఏంటి? మీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏంటి? మీ మాటలు ఏంటి? ఇది దేనికి సంకేతం? ఇది మీరు వైసీపీకి ప్రోగా ఉన్నారు, పోనీ ఉండండి. ఇప్పుడు మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మేధావిగా చాలామంది అవుతున్నారు, అవ్వండి. ఏ సోర్స్ ఉందని మీరు బీజేపీని, జనసేనని అంత దెబ్బకొట్టి మాటలు మాట్లాడారు? కూటమిని విచ్ఛిన్నం జరిగే విధంగా, ఈ ప్రజలందరిలో భయాందోళన కలిగే విధంగా, అనుమానాలు కలిగే విధంగా ఎందుకు మాట్లాడారు?
ఎందుకు ఒక అబద్ధాన్ని క్రియేట్ చేశారు? ఆ అబద్ధాన్ని క్రియేట్ చేసి ఇప్పుడు నిజంగా మీ మాటలే కరెక్ట్ అనుకుని చంద్రబాబు నాయుడు గారు అయ్యో అయితే బీజేపీ వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నట్టున్నారు, మనం ఇచ్చిన మద్దతు మనం ఉపసంహరించుకోవాలి అనే ఆ ఒత్తిడి తెలుగుదేశం కార్యకర్తల నుంచి వెళ్ళి ఒకవేళ ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం కూలిపోతే ఏంటి మీకు వచ్చే ఆనందం ఏంటి? ఎందుకు మీరు బీజేపీకి వెనుపోటు పడాలనుకున్నారు? ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కోల్చాలనే ప్రయత్నం ఎందుకు చేశారు మీరు? అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా విభేదాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోతే లాభం ఎవరు జరుగుతుంది? ఎవరికి లాభం చేకూర్చడానికి ఇవాళ ఈ రెండు పార్టీల మధ్యలోనూ ఈ లేనిపోయిన అనుమానాలు ఏ సోర్సు లేకుండా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఇంత పెద్ద పెద్ద కుట్రలు పన్నేస్తారు, మీ మీద కేసు పెట్టకూడదు, కేసు పెడితే జర్నలిస్ట్ ముసుగేసేస్తారు, మేధావి ముసుగేసేస్తారు. ఏంటండి ఏం డ్రామాలు ఇవి? ఉంటే ఉండండి, వైసీపీలో ఉంటారా ఉండండి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడే మేధావులు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. ఆ జర్నలిస్ట్ సాయను లేకపోతే మరొకరు అలాంటి వాళ్ళు చాలామంది ఆ ముసుగులో ఉన్నారు. అది ప్రజలందరికీ తెలుసు, మీ ముసుగు తెలుసు. మీరు వైసీపీలో ముసుగులో ఉన్నారని తెలిసి మీరు ఈ రోజున ఇంత పెద్ద బ్లేమ్ వేస్తే చూస్తే ఎలా ఊరుకోవాలి? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, నీ భార్య చెడ్డదంటే నీ భార్య చెడ్డదనుకున్నారు అనుకుంటే చూసేవాళ్ళకి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి తిట్టుకున్నారులే అంటారు. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఫలానా వాళ్ళ భార్య ఇలా చేస్తున్నా పలానా చోట కనిపించిందంటే నమ్ముతారు ప్రజలు. ఎందుకు? మీరు న్యూట్రల్ ముసుగులో ఉన్నారు కాబట్టి, మీరు రాజకీయ నాయకులుగా లేరు కాబట్టి, రాజకీయ నాయకులు చేసే విమర్శలు మీరు చెయ్యరు అనే ఒక భావన ప్రజల్లో ఉంటుంది కాబట్టి విమర్శలు చేయాల్సిన అవసరం మీకు ఏంటి? అసలు మీరు ఏమైనా పార్టీలో ఉన్నారా? మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారా? మీరు ఎక్కడైనా పోటీ చేస్తున్నారా? ఎందుకు చేయాలి విమర్శలు? మీరు విమర్శ అనేది రాజకీయ విమర్శలు ఏ సోర్స్ లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ నాలే లేపేసుకుని చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు అన్నాడు. మొట్టమొదటిగా మా తాతని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. ఎవరు కాదనలేదు, ఎందుకంటే రాజకీయ విమర్శ అది వాస్తవాలు మేము ప్రజలకు చెప్పాం, ప్రజలు తీర్పిచ్చారు. అలాగే కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఇప్పుడు అన్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారిని కూడా ఆయన చంపేశాడు, చంద్రబాబు నాయుడు గారు చంపించారు అంటున్నాడు. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. ఇప్పుడు అది రాజకీయ విమర్శ ప్రజలు ఎవరు పట్టించుకోరు. మీకు పని ఏంటి? మీరే రాజకీయ పార్టీలో ఉన్నారు. మీరెందుకు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని విచ్ఛిన్నం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలనే ఈ ద్వంద్వ నీతి ఏంటి? ఎంత పెద్ద కుట్ర ఇది! అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే మీ కుట్రకి దేశద్రోహం కేసు పెట్టినా కూడా తక్కువే. ఇదేమి జర్నలిస్టులకి వాక్ స్వాతంత్రపు హక్కు లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛగా రాదు. ఇది కుట్ర, ఇది కాన్స్పిరసీ, నేరం ఇది.